అరే ఏం టైం పాస్ అవుతుంది ఎటు పోదాంరా ఏం పని కూడా దొరకలేరా రోజు ఇంటికాడ ఉంటున్నాడు ఇంకా పోవాలరా అయ్యా అని అమ్మ టైం పాస్ చేద్దామన్నా ఏం టైం పాస్ అవుతుంది ఇంట్లో తిరుగుతుర్రు అయ్యా మా వాళ్ళు ఏదైనా పని చూసుకోమని మనమేమో బేవర్తాలు అమ్మ ఈ మార్కెట్ కింద ఉండు అవుతుంది రోజు నువ్వనరా దాదా దామా ఏంటంటే ఎప్పుడు గిట్ల చేస్తాడు అరే వీడున్నా ఏడుకుంటున్నాడా ఏమో బాయికడ పోయి మోటర్ వేసేస్తాడంటగా బాయికడ పోయి చెండ పోయి మోటర్ వేసేస్తాడంటగా చెండ పోతాడంటనా ఏం చేస్తాడంటారా ఇప్పుడు కరెంట్ మోటర్ వేసేస్తాడంటగా కరెంట్ లేదు కదరా మోటర్ వేడేస్తారా ఇచ్చిందంట వాడు తీసేవారు వాడు ఏదైనా చెప్పుకొని గట్టిన పోతూనే ఉంటాడు వాడిని మన పెట్టాడు ఏం పెట్టాడు వాడిని అలా ఒక ఆట పట్టుకుంటారా వాడు చెండ పోతాడు కదా చెండ పోగానే బండి దొంగతని నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏం కాదురా మరి వాడు మన సోఫా తిరగడు చెయ్యడు ఏంద్రా వాడు పీచోడే కానీ మళ్ళీ ఇబ్బంది అయితే మరి ఏం కాదు ఏం కాదు లేపేద్దాం నీకెందుకు మేము మేము చూసుకుంటాం అరే ఏం కాదు చేనులో ఇప్పుడు లోపల పోయి తిరుగుతాడు అయితే మనం పోగానే అయితే మనము బండి తీసుకుని అట్టకి నట్టుకోము వాడు మరి ఏంద్రా ఒక రూపాయి ఖర్చు పెట్టాడు ఏంద్రా మన సోఫా తిరగడు ఏం కాదు వాడు బండి పెట్టిపోతాడు ఇబ్బంది సోపా తిరుగుతున్నాడు కానీ పైసా పెట్టాడు కరెక్టే కానీ ఇబ్బంది ఏం కాదు ఏమన్నా అయితే చూసుకుందాం మనం చూసుకుందాం ఎవరు రాడు ఏం మరి మరి ఫోన్ మెల్ల వాడు ఆగుతాడు పడిపోయిండు ఏ వాడు అంతేరా అయ్యా వాడు ఏదైనా ఏద్దామంటే ఉట్టినే భయపడతారా నాయన వాడు పోతే మనం చేద్దాం వాడు పోయినా సరే మనం చేద్దాం పర్రా ఎక్కడే ఉండాలి పచ్చంతా నాశనం మొత్తం ఎర్రైంది ఇదేం పత్రి అయ్యా ఏమన్నా ఉందా పత్తి అసలు పత్తి ఏంటి కాయలేదు మొత్తం తిన్నారైంది వానలకు పత్తి లాస్ట్ డైరెక్ట్ కూడా ముఖ్యంగా దానికి ఏం సార్ పొలాలు అంటే అది ఉంటుంది కానీ నీళ్ళు అన్నీ ఆగలేవా ఆ మోటార్ ఎండిపోయింది వచ్చిన పంట కూడా వచ్చిన పంట కూడా తీరా అయితే ఇట్లా
బండి ఎవరు తీసుకుని నాది ఈయన పెట్టినా కదరా. పోయో మా అయ్య చంపుతారా రే. రే బండి ఎదురా ఎవర్రా తీసుకుపోయింది. మా అయ్యా నన్ను చంపుతారా రే. ఇంటి ఉంచారు లేక లేక ఉనిచ్చిరు బండి. అప్పు తెచ్చి ఉనిచ్చిరు. రే ఎవర్రా తీసుకుపోయింది బండి. ఏదో ఎత్తుకుపోయిండ్రా. సాగు దింగుతారు నా పని అయిపోయింది. ఈరోజు నన్ను ఉంచారు. అది వచ్చాడగానే బండి ఎక్కుతా లేకుంటే మా అయ్యా సాగు దింగుతారు. నన్ను ఉంచా కూడా ఉంచారు ఇంటికాడ. అని ఇస్తారా మళ్ళా బండి తీసుకొని పోయి అమ్ముకొని రా. సరేనా? ఫోన్ చేయరా పోయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే ఇట్లా మరి వానికి అమ్మకరామని చెప్పినాం కానీ ఆయన ఇచ్చి అడిగితే ఏం చెప్పాను? అరే మనకి ఏం తెలియదు అని చెప్పాలి. మనకి ఏం తెలియదు అని చెప్పాలి అంతే. అరే మనం అయితే అందరం అయినా సరే ఒకటే మాట మీద ఉండాలి. ఒకటే మాట మీద మనం కూడా దోలాడ మనం అడిగిన అనుకో మనం ఇట్లా దేవులాడినట్టు చేద్దాం. ఆయనకి నవీన్ ఇట్లా ఫోన్ చేసి చెప్పుదాం బండి. మళ్ళా వాడు వచ్చి ఫోన్ చేసి ఆయన వచ్చినా కానీ ఏం చెప్పు. బండి పోయిందిరా. బండి పోయిందా? అది బావి కాడ పెట్టినా హెలని చూపు ఎత్తుకుని నాకనే పోతుంది కావాలి. అంతే బండి పోయింది. ఏడ పెట్టినావు? ఎట్లా పోయింది? ఆనే పెట్టినారా బావి కన్నా పెట్టినా. ఏమోరా ఎవడొచ్చిండేమో నేను చూడలేదు. మా బావి కన్నా పెట్టినా. ఎవరు రాలేడు. మా వాళ్ళు సాగు తింటారా ఇంకుదాం పరి చేసారా. పాపం రా పరియా తీసావు కదరా పెట్టి అని చూశాను. ఏ నచ్చుతుంది అమితాబ్ చూశాను, కమల్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. అనిపిస్తున్నావా మీకు? కనిపించలేరా మాకేడా? అరే చూసిరా మంచిగా చూసినాం బా, మొత్తం చూసాం, అంతా చూసాం. మీరు అంతా చూసిరావా? కరెక్ట్ చూసిరా నువ్వు ఏం చేస్తావు చెప్పన్నావా? ఇప్పుడు ఇక్కడ మనం అయితే బండి మీ వాళ్ళు అడిగితే మా దోస్తు గారికి ఇచ్చిన అట్లయితే అయిపోయి దొరికితే అప్పటి వరకు దొరుకుతుంది. బండి అయితే వెళ్ళిపోదు. అప్పటి మనం 2 రోజుల మనం మా దోస్తు గారికి ఇచ్చిన అని చెప్పు. 2 రోజుల మనం దేవులాడదాం. 2 రోజుల ఇంకేం చెప్తాం మీ వాళ్ళకి అట్లా. కాకపోతే మేము కూడా చెప్తాం మమ్మల్ని కూడా వీళ్ళు కూడా మా చెప్తేవారు అంతటా తిరిగినాం అది కూడా మేము కూడా చెప్తాం. మీరు చెప్తే ఏమంటారు? 2 రోజుల మనము ఇదేంది మా దోస్తు గారికి ఇచ్చినా అని చెప్పు. ఆ 2 రోజులలో మనం దోలాం. తెలిసిన మెకానిక్ షాప్లలో ఆన్లైన్లో చూద్దాం. లేకపోతే బండి స్టార్ట్ అయితే బైక్ మెకానిక్ షాప్లో పెట్టామని చెప్పి అట్లా 2 రోజులు లింక్ తర్వాత బాగా దొరకకపోతే పోలీస్ స్టేషన్ కంప్లీట్.
ఏమని కొద్దురారే చెప్పబోరే వాడు బండి అమ్మినట్టు అరే కారే ఏమైందిరా గట్లమైనా భయపడవారా భయమైంది మరి మీరు బండితో చేద్దామంటారు మంచి చెప్పాం మేము అందరం ఇప్పుడు మొత్తం వేస్ట్ అయిందిరా చూడే కానీ మొత్తం ఎట్లా చేస్తారు తెలియదు మీకు కేసులు గీసులు పెట్టిననుకో జైల్లో పోతారు దొరికినాక చూసుకున్నాం నువ్వు వస్తాయి పో గట్ట భయపడిపోతావు భయమైందిరా ఎవరికైనా చెప్పానే పోతే అయిపో చెప్పకుండా పోయినావు తప్పకుండా పోతే మళ్ళీ దొరికితే మళ్ళీ జైలు అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడితే ఎట్లుంటది ఏం నువ్వు పెడతాడు నేను రాను ఇంట్లో మా వాళ్ళు తిరుగుతారు నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండిరా. అరే మరి ఎట్లా రాడు కేసు పెడతా అంటుండు వాళ్ళు అయ్యో ఊపూరు అంటారు ఓంకార్ కూడా కేసులని భయపడిపోయిండు మనకు కూడా అవసరమా మరి నిజంగానే ఆయన ఏం చేయడం అనుకుంటే అమాయకుడు పీసోడు అనుకుంటే కేసులు పెడతా అంటుండు మనం కూడా పోకుండా అయిపో మరి ఎట్టారా మరి బండి తెద్దామా మరి బండి మనం ఫోన్ చేసి తెమ్మందామా మరి చెయ్యరా ఫోన్ చేసి చెప్పు మరి మనకి ఇంకా రమ్మంటారా ఏంటి మమ్మీ ఎవడీడు? హలో అరే ఆ బండి తీసుకొని సపరేట్ ఇంటికి రారా వాడు కేసులు పెడతా ఇది అనుకుంటా అంటుండ్రా ఒకరాడు కూడా మనం ఆన్మంగడు అనుకున్నాం కదా ఆడు చెప్తాడేమో అని డౌట్ వస్తుంది సపరేట్ ఆ బండి తీసుకొని ఇంటికి రా కేసులు తీసి అంటున్నాడు సపరేట్ ఇంటికి రా మనం ఏమన్నా దాచిపెట్టి ప్రాంక్ అని చెప్పామా దొరికి దోలు అన్నట్టు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సపరేట్ ఇంటికి రాను జల్దీ రా ఆయన రాగానే మన గుడ్డ ఏదన్నా పెట్టి మనమే దోలాన్ని అడిగేద్దాం దొరికిందని చెప్తాం ఫోన్ చేసి చెప్తాం ఫోన్ చేసి దొరికింది మరి బండి ఇన్నే ఉంది ఎవరు నొప్పి పెట్రోల్ ఇక్కుందని చెప్తామా ఏదో ఒకటి చెప్తాం ఫోన్ చేసి చెప్తాం ఇది మనోడు వచ్చినాక అంతా మాట్లాడతాం